హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిల్కా క్రియేషన్స్. ఇట్లాంటి వీడియోలు స్టేటస్ కోసం కానీ బర్త్డే పోస్ట్లో కానీ వాడుకోవచ్చు. చాలా సింపుల్గా వన్ క్లిక్తో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అది కూడా కైన్ మాస్టర్లో మీరైతే చాలా ఈజీగా మీ ఫోటోలు యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. స్టార్ట్ చేద్దాం వీడియోను. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ ఉందిగా, దీని మీద ట్యాప్ చేయండి. పైన ఇంపోర్ట్ అని ఉందిగా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే అల్లు అర్జున్ అని ఒకటి ప్రీసెట్ ఇస్తాను, అదైతే మీరు ఏదో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ట్యాప్ చేయండి. దానిపైన ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మీరైతే ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ ఈ రీప్లేస్ ఉంది కదా, రీప్లేస్ మీద ట్యాప్ చేయండి. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇట్లా యాడ్ అయిపోతుంది. కింద మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే పైన బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫోటోది రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఇంకో ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి, రీప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ అయిపోతుంది. మీకు ఫోటో కనుక కరెక్ట్గా అడ్జస్ట్ కాలేదనుకోండి, క్రాప్లోకి వెళ్ళి ఇలా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ ఫోటో మాత్రం కరెక్ట్గా యాడ్ అయిపోయింది. టెక్స్ట్ ఉంటాయి, టెక్స్ట్ మీద మీరైతే ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీరైతే ఇక్కడ అల్లు అర్జున్ ఉంది కాబట్టి మీ పేరు, మీరు ఎవరి ఫోటోలో అయితే అది క్రియేట్ చేయాలనుకున్నా వారి పేరు అయితే రాసుకోండి. ఇక్కడ అల్లు అర్జున్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ రాశాను. ఇదైతే ఎవరిదైతే అల్లు ప్రభాస్ అనుకో, ప్రభాస్ అని రాయచ్చు. నేనైతే ప్రభాస్ రాసుకోవచ్చు, ఏదైతే అది రాసుకోండి. నేనైతే ఇప్పుడు అది అల్లు అర్జున్దే కాబట్టి అల్లు అర్జున్ అని ఉంచుతున్నాను. ఇక్కడ ఐకాన్ స్టార్ ఉంది కదా, దీని ప్లేస్లో మీరైతే హ్యాపీ బర్త్డే రాసుకోవచ్చు. ఇక్కడ మీరైతే హ్యాపీ బర్త్డే అని దీని మీద హ్యాపీ రాసుకోవచ్చు. ఇక్కడ కింద ఇంకోటి ఉంది కదా, దాని మీద బర్త్డే రాయచ్చు. ఇట్లా ఇట్లా అట్లనే రాసి ఇట్లా పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు ఫాంట్ కలర్ చేంజ్ చేయాలని చేసుకోవచ్చు, లేదంటే ఇదే ఉంచుకోండి. మీరు ఫాంట్ కూడా ఇప్పుడు ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేయొచ్చు. మీకు ఈ ఫాంట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డబల్ ఏ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. మీకైతే ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ను ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేయండి, అక్కడ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫాంట్స్ కావాలంటే ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకైతే ఫాంట్స్ దొరుకుతాయండి. తెలుగు ఫాంట్స్ కానీ అన్ని రకాల ఫాంట్స్ ఇలా దొరుకుతాయి. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మార్క్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేస్తే మీకైతే ఆ ఫాంట్ డౌన్లోడ్ అయిపోతుంది, అక్కడే యాడ్ అయిపోతుంది. మీరైతే సింపుల్గా ఆ ఫాంట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం క్రియేట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన ఫోర్త్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ క్యాప్చర్ అండ్ సేవ్ అని వస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇట్లా కొద్దిగా లోడ్ అయినట్టు అయిపోతుంది. మీకైతే ఇది ఇక్కడ సేవ్ అయిపోతుంది మీ గ్యాలరీలో. అయితే గ్యాలరీలోకి వెళ్ళండి, ఇక్కడ మీకైతే డైరెక్ట్ ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది. చూసారు కదండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.